ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు కొన్ని నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్లో డీజిల్ రేట్ తగ్గించాలి, పెట్రోల్ రేట్ తగ్గించాలని ధర్నా చేశారు. సంతోషం. ఎందుకంటే ఒక పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే ఇంధన ధర చేయకుంటే ఎట్లని కొంతమంది చేశారు. సంతోషం. ఈరోజు డీజిల్ రేటు 3 రూపాయలు పెరిగింది, పెట్రోల్ రేటు 3 రూపాయలు పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు రేటు పెరిగింది, ఇండియా లెవెల్ రేటు పెరిగింది. ఇది అది గమనించాలి వైసీపీ నాయకులు. ఈరోజు సీఎం డౌన్ అన్నారు. పెట్రోల్ డీజిల్ వేసేది ఎక్కించే రేటు దిగిచ్చేది, ఎక్కించేది తగ్గించేది సీఎం చేతిలో లేదు. రాష్ట్రానికి ఉంటుందిలే. ఎక్కించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో సీఎం ఉండడు, ఎవరుంటే వాళ్ళకే తెలుసు. ఈరోజు సీఎం డౌన్ అని చెప్పినారు. సంతోషం. అలాగే మీరు కూడా 2019 నుంచి 24 వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పాలించారు. మరి ఆ రోజు 2019లో ఈ రాష్ట్రంలో పెట్రోల్ రేటు 73 రూపాయలు, డీజిల్ రేటు 69 రూపాయలు ఉండేది. 2020కే 80 రూపాయలు అయింది పెట్రోల్, డీజిల్ 85 రూపాయలు అయింది. అంటే ఎంత పెరిగినట్లా మీరు ఆలోచించేయండి. ఈరోజు 2 ఏళ్ళ తర్వాత 3 రూపాయలు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. దానికి ధర్నా చేశారు. మరి ఆ రోజు మీరు 80 రూపాయల పెట్రోల్ ఉండేది 7 రూపాయలు పెంచారు. 20లో 69 రూపాయలు డీజిల్ ఉండేది 85 రూపాయలు అయింది. అంటే 16 రూపాయలు పెంచారు 20లో. మీరు ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి, దీన్ని ప్రజలు అందరూ ఆలోచించండి. 2019లో ప్రభుత్వం మీరు ఎక్కేటప్పుడు పెట్రోల్ రేటు 73 రూపాయలు లీటర్, డీజిల్ రేటు 69 రూపాయలు. 2020లో 80 రూపాయలు పెట్రోల్ రేటు అయింది, డీజిల్ రేటు 85 రూపాయలు అయింది. అంటే 7 రూపాయలు పెట్రోల్ రేటు పెంచారు, 16 రూపాయలు డీజిల్ రేట్ పెంచారు. మీరు ఆలోచించండి. తర్వాత 2021లో మరి పెంచారు. 2021లో 95 రూపాయలు పెట్రోల్ అయింది, డీజిల్ రేట్ అట్లే ఉంది, 85 రూపాయలు ఉంది. తర్వాత 2023లో 95 రూపాయలు అయింది పెట్రోల్ రేటు, డీజిల్ రేట్ అట్లా 85 రూపాయలు ఉంది. 2024లో మీరు దిగేటప్పటికి 2020 103 రూపాయలు ఉంది డీజిల్ రేట్, పెట్రోల్ రేటు 100 రూపాయలు 101 రూపాయలు డీజిల్ రేటు ఉంది. అంతే. ఎంత పెంచినట్లు మీరు 5 ఏళ్ళలో మీరు ఎంత పెంచినట్లు ఆలోచించేయండి. సుమారు 32 రూపాయలు పెంచారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ ఇది ఒకటే రేట్ పెంచారు 3 రూపాయలు. అది కూడా యుద్ధ అభావం. ఇరాన్, ఇరాక్, అమెరికా యుద్ధం జరుగుతుంది. ఆడ మాకు సరైన ఇంధనం దొరకడం లేదు. ఆ ప్రభావంతో 3 రూపాయలు ఎక్కించారు అంతే. ఈరోజు మీరు ఎక్కించారు. మీరు ఆలోచించండి. ఆ రోజు ప్రప్రతంగా మా చేసిన వాగ్దానం కూడా మేము అమలు చేస్తున్నాం రాష్ట్రంలో. మీరు వస్తేనే ఆంధ్రప్రదేశ్ 2019లో మీరు ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు? పేదలు తినే అన్న క్యాడ రద్దు చేశారు. మీరు ఆలోచించండి. ఎవరో పేదవాళ్ళు 5 రూపాయలు పెరుగున్నారు. ఉత్త 5 రూపాయలు 3 పూట 2 పూట భోజనము, ఒక పూట టిఫిన్ కూడా ఇస్తున్నాము. అప్పుడు 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చాక. ఈరోజు ఈ ప్రభుత్వంలో కూడా స్టార్ట్ చేశాం. సుమారు 170-220 వరకు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఎలక్షన్ ముందు సూపర్ 6 భాగంగా తల్లికి వందనం ఇచ్చామని చెప్పాము. అందరికీ స్కూల్ చదువుకునే విద్యార్థులకి మీరు ఆ ప్రేమ ఇచ్చారు, ఒక్కరికి ఇచ్చారు తల్లికి వందనం. ఈరోజు మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చాం. దాన్ని గ్రహించాలి వైసీపీ నాయకులు. రైతు భరోసా మీరు ఇచ్చింది కేంద్రంతో 6,000తో కలిపి మీరు ఒక 7,000 ఇచ్చారు, 13,000 ఇచ్చారు. మేము 20,000 ఇస్తున్నాం రైతు భరోసా. అలాగే మహిళలకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇది గ్రహించాలి వైసీపీ నాయకులు.
తర్వాత మహిళలకు ఉచిత బస్సు కల్పించాం. మెగా డిఎస్ కింద 16,347 మెగా డిఎస్ కింద టీచర్ పోస్ట్ అనౌన్స్ చేశాం, ఫిలప్ చేసి టీచర్లు కూడా ఆల్రెడీ 6 నెలల నుంచి స్కూల్కి పోతున్నారు. మీరు గ్రహించాలి, మీరు ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఇచ్చారు టీచర్ పోస్ట్ అని చెప్పాలి మాకు. తర్వాత 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఫిల్అప్ చేశాం. 6 1 16,000 22,000 పోస్టులు ఓన్లీ తల్లిదండ్రులు చదువుకున్న పిల్లలకి ఎంతో ఆశ పెట్టుకుని ఉంటారు. నా కొడుకు చదివించాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చాక మమ్మల్ని చూస్తారని ఎంతో తల్లిదండ్రులు అక్కచెల్లి ఎంతో ఆశ పెట్టుకుంటారు. మీరు ఏ రోజున ఒక టీచర్ పోస్ట్ పిల్లలేదు, ఒక టీఎస్, ఒక కానిస్టేబుల్ లేదు. మేము 22,000 ఇచ్చా, 16,000 ఒక 6,000. అలాగే ప్రతి హాస్పిటల్లో 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఎక్కడ హాస్పిటల్లో ఒక సెక్యూరిటీ గార్డ్ లేదు. మేమే పోవాలా, మేము ఎవరైనా పోతే నిలబడకు కూడా లేదు, చూపించలేదు. ఈరోజు ప్రతి హాస్పిటల్లో బయట చూడండి, మీరు డ్రెస్ చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి మీరు ఇక్కడ పోండి అట్లా పోండి అంత ప్రతి హాస్పిటల్లో 20 నుంచి 30 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు డ్రెస్ చేసుకొని. మీరు ఎప్పుడూ ఒక పోస్ట్ కూడా ఇవ్వలేదు. తర్వాత దివ్యాంగులకు ఉచిత బస్సు ఇచ్చాం. ఈరోజు ప్రతి గ్రామంలోకి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఎంతో ఇబ్బంది పడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు లేవు, బస్సులు సరిపోవు, యాక్సిడెంట్లు కింద పడతామని ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయపడేవాడు. ఈరోజు మీరు చూడండి, నేషనల్ హైవే నుంచి గ్రామాల్లో గేర్లు కూడా సీసీ రోడ్లు వేసాం. మీరు ఆ రోడ్డు 5 ఏళ్ళు ఒక రోడ్ వేయలేదు మీరు. తర్వాత మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాం, ఎన్ని ఇండస్ట్రీ వస్తున్నాం మీరు కళ్ళారు చూస్తున్నారు, రోజు చూస్తున్నారు. ఈరోజు రాయలసీమలో మన యుద్ధ విమాన ఇండస్ట్రీ వచ్చింది, బుల్లెట్ ఇన్ఫీల్డ్ వచ్చింది, ఆడ మాకు డ్రోన్ వచ్చింది, ఇక్కడ ఓరకల్లో ఇంకెన్నో పెట్టుబడులు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి. మీరు ఏ రోజన్నా ఒక ఇండస్ట్రీ తెచ్చారా? ఉన్నవి పోగొట్టుకున్నారు, ఉన్నవి తెరని కొట్టారు. ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోయినారు. మీరు వచ్చినాక మీరు గ్రహించాలి ఇది కూడా. తర్వాత రైతులకి ఇరిగేషన్ కానీ మైనేరిగేషన్ కింద ఎక్కడ ₹1 కాల తీయలేదు. ప్రతి సంవత్సరం ఇరిగేషన్ కింద కాల సీడ్లకు 10 లక్షలు ఇచ్చాం, 5 లక్షలు ఇచ్చాం. ఈసారి మరీ ఇస్తున్నాం. ఇరిగేషన్ కింద పోయిసారి 6.5-7 లక్షలు మైనేరిగేషన్ ఇచ్చారు, ఇరిగేషన్కి 6 లక్షలు ఇచ్చారు. ఈరోజు మరీ 10 లక్షలు మళ్ళీ ఇస్తున్నాం మైనేరిగేషన్ కింద. రైతులు మీరు ఏమని చేసుకోవచ్చు, మీకు అవసరం ఏముంది అది వాడుకోండి. ఆ రోజు 5 ఏళ్ళు ఎక్కడ నయా పైసా ₹1 ఎక్కడ చేసింటే చూపేయండి మీరు. తర్వాత పేద ప్రజలకి, పేద ప్రజలకి ఆడిట్ ద్వారా పేద ప్రజలకి ఇల్లు కట్టే ఆడిట్ సమస్యని మంచి సమస్యను రద్దు చేశారు మీరు. ఈరోజు మరి రీఓపెన్ చేశాం ఆడిట్ సమస్యని. తర్వాత 5 ఏళ్ళు మీరు కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు మీకే తెలుసు. 11-12 సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు. ఈరోజు మేము ₹1 లేదు తగ్గించుకు వచ్చాం కరెంటు బిల్లు, ఇంకా తగ్గిస్తున్నాం మన సార్. మీరు ఆలోచించండి, తండ్రి కొడుకు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నాం. ఎవరన్నా ఒక కార్యకర్త గలాడు చేస్తే ఒరటు మాట్లాడితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని లోపలేస్తున్నాం. మీరు ఆ రోజు అధికారులను బెదిరించారు, మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బెదిరించారు, పాదయాత్రలో లోకేష్ని బెదిరించారు, పాదయాత్రతో నడిచేటప్పుడు కరెంటు తీశారు, స్టూల్ లాక్కున్నారు, ఇంత దౌర్జన్యం చేశారు మీరు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఈరోజు చెప్పారు కదా, దౌర్జన్యంగా చేసింది మీరు, ఈ రాష్ట్రాన్ని అల్లకు పెట్టుబడులు పంపించింది మీరు. ఈ రాష్ట్రం కోసం కష్టపడే తండ్రి కొడుకులు ఈరోజు మా భవిష్యత్తు కూడా ఆ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి మమ్మల్ని చంద్రబాబు కాపాడినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు లేకుంటే మా రాష్ట్రం విభజనకి ఎక్కడో పోయేది. మీరు గత 5 ఏళ్ళు మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కష్టపడి మీరు యూనాట్ 175 అది అంటారు, మీకు ఎక్కడొచ్చింది వైసీపీ కాదు, డిపాజిట్ రాలేదు, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చే అవకాశం లేదు. మీరు ఇప్పుడన్నా జ్ఞాపకం చేసుకుని
ప్రజల్ని మభ్య పెట్టొద్దండి. ప్రజలు శాంతియుతంగా ఉన్నారు. ప్రజల కోసం మన సారు డైలీ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఎంత అవినీతి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు వస్తారు, అందరు రిపోర్ట్ తీసుకుంటున్నాడు. టైం వచ్చేప్పుడు ఎవడున్నా ఒకరిద్దరు దౌర్జన్యం చేస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా ఖాతాం. అన్ని రిపోర్ట్ పోతున్నా పైన. కొన్ని సందర్భాలు కొన్ని సమస్యల మీద కొన్ని స్టాప్ చేసి సారు ఏదో అని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు, ఎంపీలకి ఇచ్చారు, మినిస్టర్కి ఇచ్చారు. మీరు శాంతియుతంగా ప్రజల్లో పోండి, ప్రజలకి అనుకూలంగా ఉండే మా భవిష్యత్తు బాగుంటుందని ఎంతో కష్టపడుతుంటే మీరు ఈరోజు ధర్నా చేసేది సిగ్గుసేటు. రాబోయే రోజుల్లో మీరు వస్తారని అనుకున్నారు, మీరు ఎప్పుడు కాదు, వచ్చే పరిస్థితి ఉండదు. ఇంకా ఈ అవకాశం పెట్టిన రాష్ట్ర ప్రజలకి ఇక్కడ వచ్చిన నాయకులకి నమస్కారం. నా పేరు మానవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.